హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే స్టడీ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగులపై మాతృశాఖ అజమాయిషీ ఉండాలని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ గారు అయితే అభిప్రాయపడ్డారు. ఇది ఫ్రెండ్స్ మనకైతే ఈరోజైతే న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది సచివాలయ ఉద్యోగుల గురించి. మనం దీన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ గారు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపొందించి తక్షణమే పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విధంగా విజయవాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏపీ గ్రామవార్డు సచివాలయ వివిధ భాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూర్యనారాయణ గారు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థలో లోపాలు సరిదిద్దడంతో పాటు వీరిపై మాతృశాఖ అజమాయిషీ మాత్రమే ఉండాలని అవసరం ఉందని, ఇదే క్రమంలో యూనిఫామ్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రావాల్సిన బకాయిలను అందించడంతో పాటు ప్రొవిషన్ డిక్లేర్ చేసి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ను కలపాలని, BLOలకు రావాల్సిన గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు సాధారణ బదిలీల అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూన వెంకట సత్యనారాయణ గారు మాట్లాడుతూ పారిశుద్ధ పర్యావరణ కార్యదర్శుల వేలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 423ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు అమ్యూనిటీస్ సెక్రటరీలకు ఇంజనీరింగ్ శాఖలో విలీనం చేసి పదోన్నతులు కల్పించాలని తెలిపారు. అదేవిధంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు కూడా హాస్టల్ వెల్ఫేర్ అధికారులుగా విద్యాశాఖలో పదోన్నతులు ఇవ్వాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగసాయి, కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవం రమేష్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయానికి సంబంధించి 12 కేటగిరీల ఉద్యోగుల లీడర్స్ కూడా ఇందులో పాల్గొని వారి సమస్యలను ఒకరికొకరు తెలియజేసుకున్నారు. ఈ విధంగా మన రాష్ట్ర నాయకుడైన సత్యనారాయణ గారు అయితే సచివాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి న్యూస్. ఇలాంటి న్యూస్ అప్డేట్స్ రెగ్యులర్గా మీరు కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.